అర్ధ బారెడు దూరం అంటే ఇక్కడ ఒక ముడి వేయాలి. ఆ ముడి మళ్ళీ మీకు వీళ్ళందరూ మనిషికి 20 మందిని తీసుకొని అందరి ముడి నేర్పిస్తారు. మరి ఇప్పుడు చూడగానే మళ్ళీ రావాలంటే వెంటనే రాదు మీకు, రైట్? కాబట్టి ట్రైనింగ్ ఇది అయిపోయిన తర్వాత చెట్టు ఎక్కిన తర్వాత ఏం చేస్తారంటే ఈ 5 ట్రైనర్లు ఏం చేస్తారు, మనిషికో 20 మంది పంచుకుంటారు. మిమ్మల్ని పంచుకొని ఈ ముడేసి నేర్పిస్తారు. మీరు ముడేసి మాకు చూపించి మీ ఆధార్ కార్డు మీ ఐడి కార్డు చూపించిన తర్వాత మీరు ఆ ముడి వేసిన తర్వాత వీళ్ళు ఓకే అని చెప్పి మా వాళ్ళు సర్టిఫై చేసి సార్ వాళ్ళకి పంపిస్తారు. ఈ ముడేసిన సార్ అని చెప్పి ఆ ట్రైనర్ సంతకం పెడతారు. పెట్టిన తర్వాత దాన్ని చూసి కన్సర్న్డ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వల్ల లేకుంటే బీసీ వెల్ఫేర్ వల్ల సంతకం పెట్టిన తర్వాత నువ్వు కిట్ ఇస్తారు. అప్పటి నాకు ఇయ్యరు. నాకు మస్తు ముడేయాల్సి నేను వెనకాల మస్తు మోకలు వేసిన కచ్చిన కాడ కూర్చుని నేను ఏది ఆ పొట్టిలు అల్లుకుంటే నేను మోకలు వేసిన అంటే నడవది. ఖచ్చితంగా మీరు ముడేయాల్సిందే, చూపించాల్సిందే. ఎందుకంటే అంత దూరంకి వెళ్ళి ఇంత ఇక్కడ వచ్చింది ఈ అవసరం లేదు కదా. మీరు యూట్యూబ్లో చూసుకోవచ్చు. దీన్ని లైవ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ దీన్ని ఇచ్చింది. కాబట్టి తప్పకుండా మీరు ముడేయాలి, మీరు మాకు కోఆపరేట్ చేయాలి, రైట్? సో ఇప్పుడు చూడండి అన్న, దీనిలో నేను నా వెసులుబాటు కోసం ఇట్లా పట్టినా కానీ మీకు ఏం చెప్పినా అర్ధ బారెడు దూరంలో ఇది వేసుకోవాలి, రైట్? సింపుల్, వెరీ సింపుల్ అన్న. ఇట్లా ఒక చుట్టు ఉంది కదా, ఒక పూర్తి చుట్టూ ఇట్లా తిప్పుతున్నా. తిప్పి దీన్ని వెనక నుంచి మీకు ఒక షేప్ కనిపిస్తుంది. ఏం ఆకారం కనిపిస్తుంది ఇక్కడ? 8 ఆకారం. దీన్ని 8 ఆట అంటారు, 8 ఆకారం ముడి, రైట్? దీని తర్వాత మరి చూడండి, ఇప్పుడు ఈ 8 3 తోటి దీంతో ఎట్లాంటి ఉపయోగం లేదు. మనకి ఏం చేయాలంటే ఈ తాడు గీతా కార్మికునికి అనుసంధానంగా ఉండాలంటే ఏం చేయాలి? ఒక కొండి లాంటి నిర్మాణం ఏర్పాటు కావాలి. అసలు దీన్ని ఈ 8 ముడి మామూలుగా ఏం చేయాలంటే దీన్ని బట్టి ఇక్కడ దీన్ని ముడేసుకోవచ్చు. మరి 8 ముడి ఎందుకు చేయాలంటే చెట్టు పరిమాణం మారుతూ ఉంటుందని చెప్పి, ఒక చెట్టు దొడ్డు ఉంటుంది, ఒక చెట్టు సన్నం ఉంటుంది. అడ్జస్ట్ చేసుకునే ముడి ఉండాలి. మన చేతులు అంటారు, తాను చేస్తానంటారు చూసిరా, అట్లా దాన్ని ఎక్కువ చేసుకోవాలి, తక్కువ చేసుకోవాలి. దాన్ని వేసుకోవడానికి వీలున్నటువంటి ముడే ఈ 8 నాటి 8 ముడి. ఇప్పుడు ఏం చేస్తామంటే మహేష్ అన్న, దీన్ని కింది నుంచే పైకి పెట్టాలి. ఎందుకు కింది నుంచి పైకి పెట్టాలంటే గీతా కార్మికుడు జారినప్పుడు ఇట్లుంటే ఆయన కరెక్ట్గా బ్యాలెన్స్ చేయగలగాలి. అట్లా కాకుండా మీరు పై నుంచి కింది పెట్టిన అనుకోండి, ఇట్లా పెడితే ఏమైతే అంటే ఈ ముడి ఏం చేస్తుంటే ఈయన దొబ్బేస్తుంటే వెనక్కి దొబ్బేస్తుంటే పడ్డప్పుడు జారినప్పుడు అప్పుడు ఏమైతే నేను రివర్స్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కింది నుంచి వెళ్ళి పైకి పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి 8 ఉంది కదా. ఇప్పుడు ఈ తాడు ఎట్లా వచ్చిందో ఈ తాడు నేను మళ్ళీ ఫాలో అవుతున్నట్టే మీకు మళ్ళీ క్లియర్గా నేర్పిస్తారన్నా. దీన్ని ఫాలో కండి. ఇది ఎట్లా లోపలికి పోయిందో మళ్ళీ ఇక మళ్ళీ ఇటు తిరిగింది కదా, ఆయన కనిపిస్తున్నారు నీకు. తర్వాత ఇటు నుంచి పోయింది, లోపలికి వెళ్ళి దీన్ని కూడా లోపలికి పంపిస్తారు ఈ తాను. తర్వాత మళ్ళీ ఇటు నుంచి వెళ్ళి ఇటు తిరిగింది. దీన్ని ఫాలో అవుతుంది. ఇది ఎట్లా పోయింది? వెనక బయట ఇప్పుడు చూడండి అన్న, ఆ ఒక్క 8 కాస్త 2 8 అయింది అనక డబల్ 8. ఇప్పుడు ఏమైందంటే అన్నకు దీంతో లింక్ వచ్చింది. చూడండి ఇక్కడ ఒక కొండి ఏర్పడదు. ఇక్కడ ఈ కొండి పరిమాణం కూడా దాదాపు 2 ఇంచుల కంటే ఎక్కువ ఉండదు. ఎక్కువ ఇంత పొడుగు పెట్టుకున్నాం అనుకోండి, అది ఏం చేస్తాను చెట్టు మిమ్మల్ని అటు ఇటు జువాడిస్తాను, ఊపుతాను అటు ఇటు. అంటే మీరు జారి పడినప్పుడు పట్టేప్పుడు ఏం కాదు, రైట్? ఇంకా మిగిలిన ఇది ఓంగా మిగిలింది ఏం చేయాలంటే ఇక్కడ ఉంటే ఒక పక్కన ఇది చూసారా, ఇది తాడు మీ కాళ్ళకు డిస్టర్బ్ చేయకుండా ఇది కట్టుకోవడానికి. ఇప్పుడు కూడా నా ఈ డిస్టెన్స్ బాగా పొడుగుంది అంటే దాని అర్థం ఏంటన్నట్టు మీరు ఎక్కే చెట్టు పరిమాణం దొడ్డు ఉందన్నట్టు. మరి మీరు సన్నం చెట్టు ఎక్కాలంటే ఏం చేయాలంటే దీనికి ఈ డిస్టెన్స్ తగ్గించుకోవాలంటే సింపుల్ అన్న, వెరీ సింపుల్. దీని పొడవు పెరిగింది, దీని పొడవు తగ్గింది అంటే ఏమన్నట్టు చెట్టు యొక్క పరిమాణం సన్నం చెట్టు ఇది పొడవు ఎక్కువ ఉందనుకోండి.